రాష్ట్రానికి వస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీతో ఏపీ సీఎం చంద్రబాబు కీలక భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మధ్యాహ్న విందు ఏర్పాటు చేసిన చంద్రబాబు జైట్లీతో కాసేపు విడిగా సమావేశమవుతారు. అమరావతికి నిధులు, రాజధాని రైతులు అమ్ముకునే స్థలాలకు క్యాపిటల్ గెయిన్స్ పన్ను రాయితీ, ఈఏపీ ప్రాజెక్టులకు సాయం, పోలవరానికి నాబార్డు రుణం, జాతీయ సంస్థల ఏర్పాటుపై చర్చిస్తారు. ఆర్థిక ప్యాకేజీకి త్వరితగతిన చట్టబద్ధత కల్పించే అంశాన్ని ప్రస్తావిస్తారు. ఈ భేటీకి అనుగుణంగానే లింగాయపాలెం బహిరంగ సభలో జైట్లీ ఏదైనా ప్రకటన చేస్తారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పర్యటన దృష్ట్యా ముఖ్య నేతలు, ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. రాజధాని ప్రాంత అభివృద్ధికి అవసరమైన రాయితీలు అందించాల్సిందిగా జైట్లీని కోరాలని నిర్ణయించారు. పారిశ్రామికంగా, ఆర్థికంగా బలోపేతానికి అవసరమైన రాయితీలను అంశాల వారీగా ప్రస్తావించనున్నారు. అమరావతి నిర్మాణానికి మరిన్ని నిధులు, పన్నురహిత బాండ్ల మంజూరు, రాజధాని పరిధిలో హరిత పన్ను మినహాయింపు, ఇక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమలకు ఆదాయపు పన్ను రాయితీ అంశాలు చర్చకు రానున్నాయి. గన్నవరం విమానాశ్రయంలో అరుణ్ జైట్లీకి మంత్రులు యనమల, ప్రత్తిపాటి, దేవినేని స్వాగతం పలుకుతారు. అక్కడ్నుంచి భాజపా సమావేశం జరిగే వెన్యూ కన్వెన్షన్ సెంటర్కు వెళతారు. ఆ సమావేశం ముగిసే సమయానికి మళ్లీ వచ్చి గేట్వే హోటల్కు తీసుకెళ్తారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి జైట్లీతో మాట్లాడతారు. రాష్ట్రానికి ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావిస్తారని సమాచారం. రాజధాని రైతులకు ఇచ్చిన స్థలాలను తొలిసారి విక్రయించేటప్పుడు క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయించాలని కోరతారు. రాష్ట్రానికి కల్పించే ప్రయోజనాలపై లింగాయపాలెం బహిరంగ సభలో ప్రకటన చేయాలని కోరే అవకాశముంది. గేట్వే హోటల్లో జరిగే విందులో చంద్రబాబు, జైట్లీతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, భాజపా ఎమ్మెల్యేలు, సీనియర్ ఐఏఎస్లు, ఫ్యాప్సీ ప్రతినిధులు పాల్గొంటారని తెలుస్తోంది. విందు కార్యక్రమం ముగిశాక పరిపాలనా నగరం శంకుస్థాపన జరిగే లింగాయపాలెం, రాయపూడి ప్రాంతానికి నేతలంతా ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్తారు. అరుణ్ జైట్లీ రాష్ట్ర పర్యటన సర్వత్రా ఆసక్తి రేపుతుంది. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాక తొలిసారి వస్తున్నందున రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా ప్రకటన చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆశతో ఉన్నాయి. కేంద్రం హామీలను నెరవేరుస్తుందని ధీమాతో ఉంటూనే తమ వంతు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేస్తున్నారు. జైట్లీ పర్యటన రాష్ట్రానికి తప్పక లబ్ధి చేకూర్చుతుందని భాజపా నేతలు కూడా అంటున్నారు. స్పెషల్ ప్యాకేజ్ కూడా అనౌన్స్ చేశారు. దాన్ని చట్టబద్ధత చేయమని కూడా ఆ రోజున అడిగారు. ముఖ్యమంత్రి గారు దాన్ని ఉదహరించడానికి కూడా అవకాశం ఉంది. ఫైనాన్సెస్ సంబంధించిన వరకు కూడా అవన్నీ ఒకసారి లేవనెత్తి ఆయన అప్రూవల్ కావాలి కాబట్టి ప్రతి దానికి కూడా ఆయన సహకారం కావాలి కాబట్టి తప్పకుండా జైట్లీ గారితో ఈ ఇష్యూస్ అన్ని కూడా మన రాష్ట్రానికి సంబంధించిన అన్ని ఇష్యూస్ డిస్కస్ చేస్తారు. ఆర్థిక మంత్రి గారు ఆయన చాలా మెయిన్ పాత్ర పోషించారు మొన్న ప్యాకేజ్ ఇష్టంలో. వెంకయ్యనాయుడు గారు ఆయన కలిసి చౌదరి గారు, సుజనా చౌదరి గారు వచ్చారు. ముగ్గురు వస్తారు. తప్పకుండా ఏమి జరిగిందో చెప్పి దానికి ఏ రకంగా మనకి చట్టబద్ధత కల్పిస్తారో కూడా వారి ద్వారానే తెలుస్తుంది. ఈ రాష్ట్రం విడదీసిన తర్వాత చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆనాడు వెంకయ్యనాయుడు గారు ఏదైతే రాజ్యసభలో అడిగారో ఆ రకంగా చేస్తా అన్ని రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందో తప్పకుండా ఆదుకుంటుంది కూడా. రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన అవసరాన్ని లింగాయపాలెం బహిరంగ సభ వేదికగా చంద్రబాబు మరోసారి జైట్లీకి గుర్తు చేస్తారని తెలుస్తోంది. ప్రకటించిన ప్యాకేజీకి కృతజ్ఞతలు చెప్తూనే రాష్ట్ర అభివృద్ధిపై రాజీ లేదనే విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావిస్తారని సమాచారం. హోదాకు ప్యాకేజీకి మధ్య తేడా, ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి జరిగే లబ్ధి తదితర అంశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సభాముఖంగా ప్రజలకు వివరించనున్నారు.